హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో లాగా పొడి పొడిలాడుతూ రైస్ ఎలా ఉంటుందో రెస్టారెంట్లో అదే విధంగా మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఉన్న స్పైసెస్తో మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా చేయాలో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ మనకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు, బే లీఫ్, బిర్యానీ ఆకు ఇవన్నీ నేను పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ 4 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మనం కలుపుకుని ఆ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 స్పూన్ వచ్చి ధనియా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 20 మినిట్స్ అలా పెట్టేయాలి. తర్వాత మనం దేంట్లో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ బౌల్లో ఆయిల్, అంటే నేను ఇప్పుడు కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ మటన్కి మనకి 100 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, టొమాటో వచ్చేసి ఒక చిన్నవైతే 4 తీసుకోండి, కొంచెం మీడియం సైజ్ అయితే 3 అయితే చాలు. అందులో ఇంతకుముందు మనం మటన్లో కూడా వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఒక 2 స్పూన్స్ వేయండి. 2 స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ పచ్చివాసన అంతా పోవాలండి, బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామో ఆ మటన్ పీసెస్ని ఇందులో వేసి బాగా కలపాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే రెస్టారెంట్లో లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇందులో మనం ఆయిల్ ఒకటి బాగా చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా, ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి నేను. ఇందులో 100 గ్రామ్స్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ మనం లాస్ట్లో నెయ్యి కూడా వేస్తాం కదా, 100 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది కేజీ మటన్కి. కేజీ మటన్ బిర్యానీకి 100 గ్రామ్స్ ఆయిల్ చాలు. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి మళ్ళీ ఇంకొకసారి అది కలుపుకొని బాగా ఇది కుక్కర్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఇది లేతగానే ఉంది కదా అని చెప్పి నేను నార్మల్గా చేస్తున్నానండి. కుక్కర్లో వేసుకునైనా మనం చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్స్కి అయితే చాలు. ఇందులో నేను ఇప్పుడు కలిపినది అయితే పేస్ట్ అయితే పుచ్చపప్పు, జీడిపప్పు, గసగసాలు ఈ 3 కాసేపు నానబెట్టుకుని మళ్ళీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అందులో వేసానండి. గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. అది కాసేపు ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ ఉడికితే కొంచెం మనం మధ్యలో చూసుకోవాలండి, ఆ పీస్ స్ప్లిట్ అవుతుందా లేదా, అంటే ముక్క మెత్తబడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేసి ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్, ఇందులో ఆల్రెడీ మనం పీసెస్ని మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ తీసుకుని 3/4 వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని అందులో మళ్ళీ కొంచెం మసాలా ఐటమ్స్, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, గరం మసాలా పౌడర్, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నెక్స్ట్ సాల్ట్ వేసి బాగా ఇలా వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. ఇది రైస్ కూడా ఒక 70 to 80% కుక్ అయితే చాలు. అంటే చేతితో మనం స్ప్లిట్ చేస్తే రైస్ స్ప్లిట్ అయ్యేలా ఉండాలి, మరీ మెత్తగా కుక్ అవ్వక్కర్లా, కొంచెం 80% ఉడికితే చాలు. 80% ఉడికిన తర్వాత మనం మటన్ ఉడికిపోయి ఉంటుంది కదా, దాంట్లో మనం లేయర్స్గా
ఇది ఫామ్ చేసేసి దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసేసి దమ్ ఇచ్చేస్తే చాలు. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి రెస్టారెంట్లో ఎలా అయితే పొడి పొడిగా రైస్ పొడి పొడిలాడుతూ ఎలా ఉంటుందో అలాగే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసుకునే స్పైసెస్, నెక్స్ట్ ఆయిల్, ఘీ ఇవన్నీ కొంచెం మెజర్మెంట్స్ పక్కాగా ఉంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇందులోకి మటన్ బిర్యానీలోకి దాల్చా అండి, ఇది ఖట్టా, ఖలియా అని, దాల్చా అని, ఎవరికి అంటే వీడికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. దీనికి నాకు కూడా లేవు. చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే అవైలబుల్ ఉన్న స్పైసెస్తో మనకు రెస్టారెంట్లో లాగా పొడి పొడిలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.